విశాఖలో గూగుల్ ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్. ఉత్తరాంధ్ర వాసుల కళను నెరవేర్చుతూ విశాఖలో గూగుల్ డేటా ఏర్పాటుకి నారా లోకేష్ కృషి అమోఘం. ఆయన కృషి వల్లే విశాఖకు డేటా లేక్ సెంటర్ రాబోతా ఉంది. ఉత్తరాంధ్ర ప్రజలకు మేలు చేకూర్చేలా, ఉత్తరాంధ్రలో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించబడుతుంది గూగుల్ డేటా లేక్ ద్వారా. చదువుకునే యువతకు, అలాగే వ్యాపారస్తులకి, ట్రాన్స్పోర్ట్ రంగంలో రకరకాల వర్గాల ప్రజల్లో ఉపాధి అవకాశాలు చాలా వేగవంతంగా పెరుగుతాయి. మంత్రి లోకేష్ ఆలోచనలకు అనుగుణంగా విశాఖ డేటా సిటీ చెప్పారు, అనుకున్నారు, సాధించారు. ఆయన కృషి ఫలించింది. గతేడాది అక్టోబర్లో అమెరికా పర్యటన సందర్భంగా గూగుల్ ఉన్నత స్థాయి బృందంతో మంత్రి లోకేష్ చర్చలు ఫలించాయి. ఆసియాలో అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నంలో ఏర్పాటు కానుంది. 50,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టబోతా ఉంది. ఇది రాష్ట్రం గర్వించదగిన విషయం. దీనిపై అధికారిక ప్రకటన వెలువడింది. విశాఖలో $6 బిలియన్ డేటా సెంటర్ ఏర్పాటును ధృవీకరిస్తూ ఇన్వెస్ట్ ఇండియా ఎక్స్లో పోస్ట్ చేసింది. దీనిని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ కూడా అధికారికంగా నిర్ధారించింది. 1 గిగావాట్ సామర్థ్యంతో ఆసియాలోని అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ విశాఖలో నిర్మాణం కానుంది. గ్రీన్ ఎనర్జీ వినియోగంతో గేమ్ చేంజర్గా నిలవనుంది. 3 సముద్రపు కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ల ద్వారా విశాఖలో ఈ కేంద్రం ఏర్పాటు కానుంది. ముంబైకి 2 రెట్ల సామర్థ్యంతో రూపుదిద్దుకోనుంది. హైదరాబాద్లోని హైటెక్ సిటీ తరహాలో విశాఖలోని మధురవాడ దగ్గర 500 ఎకరాల్లో డేటా సిటీని అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. హౌసింగ్ డేటా సెంటర్లో కృత్రిమ మేధ హబ్ ఏర్పాటుకు అందులో చోటు కల్పించనుంది. డీప్ టెక్నాలజీ, బిగ్ డేటా, ఏఐ రంగాల్లో ప్రపంచ వ్యాప్తంగా విస్తృత అవకాశాలు ఉన్నాయని భావిస్తున్న ప్రభుత్వం వాటిని అందిపుచ్చుకోవడానికి ఈ డేటా సిటీపై ప్రత్యేక దృష్టి సారించింది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖలో ఐటీ రంగం అభివృద్ధిని ప్రాధాన్యంగా తీసుకుంది. ఐటీ మంత్రి లోకేష్ ఆలోచనలకు అనుగుణంగా డేటా సిటీ రూపుదిద్దుకోనుంది. విశాఖకు వచ్చే ఐటీ ఆధారిత కంపెనీలకు డేటా సిటీని కేంద్రంగా చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఆంధ్రప్రదేశ్కు ఇది ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా చెప్పవచ్చు. ఈ ప్రాజెక్టు రాష్ట్రానికి ఐటీ రంగంలో కొత్త మైలురాయిగా నిలవనుంది. అత్యాధునిక సాంకేతికతతో నిర్మించబడుతున్న విశాఖపట్నం గూగుల్ డేటా సెంటర్ను డిజిటల్ ఆంధ్రప్రదేశ్ దిశగా ఒక కీలక ముందడుగుగా చెప్పవచ్చు. 24 గంటల విద్యుత్ సరఫరా, అత్యాధునిక కూలింగ్ సిస్టమ్లు, సైబర్ సెక్యూరిటీ రక్షణలు ఈ ప్రాజెక్టు ప్రత్యేకతలు. క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా, మెషిన్ లెర్నింగ్ వంటి ఆధునిక సాంకేతికతలకు ఇది కేంద్ర బిందువుగా నిలవనుంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో అమలైతే లక్షలాది ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు వస్తాయి. టెక్నాలజీ, ఇంజనీరింగ్, మెయింటెనెన్స్ రంగాల్లో విస్తృత అవకాశాలు లభించనున్నాయి. అంతేకాకుండా బహుళజాతి టెక్ దిగ్గజాలు విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ప్రాజెక్టు అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే భూమి కేటాయింపు, విద్యుత్, నీటి సౌకర్యాలు, హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఏర్పాటు పూర్తి చేసింది. కేంద్ర ప్రభుత్వ అనుమతులు కూడా వేగంగా లభిస్తున్నాయి. నిర్మాణ పనులు త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే విశాఖపట్నం అంతర్జాతీయ ఐటీ మ్యాప్లో ప్రముఖ స్థానం సంపాదించనుంది. టెక్నాలజీ రంగంలో గ్లోబల్ హబ్గా ఎదగడమే కాకుండా డిజిటల్ సిటీగా గుర్తింపు పొందనుంది. ఆంధ్రప్రదేశ్ తీర నగరమైన విశాఖపట్నం త్వరలో ఆసియాలోని అతిపెద్ద డేటా సెంటర్ రాబోతున్నట్లు అంతర్జాతీయ వార్తా సంస్థలు ఇప్పటికే పతాక శీర్షికలో ప్రధానంగా పేర్కొన్నాయి. అంతర్జాతీయంగా కూడా అతిపెద్ద పెట్టుబడితో రానున్న ఈ ప్రముఖ కేంద్రం పలు టెక్ దిగ్గజాలను ఆకట్టుకుంటున్నది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన 14 నెలల కాలంలో టెక్ దిగ్గజాలు, గ్రీన్ ఎనర్జీ హబ్లు, పారిశ్రామిక కారిడార్లు, గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్లు రావడం వెనుక సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ నిరంతరం శ్రమ ఉందనేది నిర్విధాంశం. $6 బిలియన్ పెట్టుబడి వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు భారీ ప్రయోజనం కలుగుతుంది. ఇతర అంతర్జాతీయ టెక్ కంపెనీలు కూడా విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ఖచ్చితంగా ఆసక్తి చూపిస్తాయి. టెక్నాలజీ, ఇంజనీరింగ్, డేటా మేనేజ్మెంట్, సైబర్ సెక్యూరిటీ, మెయింటెనెన్స్ రంగాల్లో వేల కొద్ది ప్రత్యక్ష ఉద్యోగాలు, రవాణా, హోటల్, సప్లై చైన్, చిన్న వ్యాపారులు వంటి పరోక్ష ఉద్యోగాలు లక్షల్లో సృష్టించబడతాయి. స్థానిక పరిశ్రమల అభివృద్ధికి కూడా అవకాశం ఉంటుంది. గ్రీన్ ఎనర్జీ, హైస్పీడ్ ఇంటర్నెట్, కన్స్ట్రక్షన్, సప్లై వంటి రంగాలకు విస్తృత అవకాశాలు లభిస్తాయి. స్థానిక యువతకు ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, బిగ్ డేటా, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో శిక్షణ అవకాశాలు లభిస్తాయి. విశాఖ టెక్ ఎడ్యుకేషన్ హబ్గా గుర్తింపు పొందే అవకాశం వస్తుంది. ఈ ప్రాజెక్ట్ పర్యావరణ అనుకూలమైనది. మొత్తం $6 బిలియన్ పెట్టుబడిలో $2 బిలియన్ ప్రత్యేకంగా రెన్యూవబుల్ ఎనర్జీ అభివృద్ధికి కేటాయించారు. దీని ద్వారా డేటా సెంటర్కి అవసరమైన విద్యుత్తును ఎక్కువ భాగం కాలుష్య రహిత శక్తితో ఉత్పత్తి చేస్తారు. గూగుల్ ప్రపంచవ్యాప్తంగా తన కార్యకలాపాలను 2030 నాటికి నికర 0 ఉద్గారాలకు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పెట్టుబడి ఆ లక్ష్యంలో ఒక భాగం. ఈ ప్రాజెక్ట్ విశాఖపట్నం ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన ఊతం ఇస్తుంది. ఆధునిక మౌలిక వసతుల కల్పనతో విశాఖ నగర అభివృద్ధి మరింత వేగవంతం అవుతుంది.
24 గంటల పాటు నిరంతరం విద్యుత్ సరఫరా, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు, హైస్పీడ్ ఇంటర్నెట్ కారణంగా నగరం అభివృద్ధితో దూసుకెళ్తుంది. క్లౌడ్ సేవలు మెరుగుపడడంతో స్టార్టప్లు, ఫిన్టెక్ కంపెనీలు, ఇతర సంస్థలు తమ వ్యాపారాలను మరింతగా సమర్థవంతంగా ఇక్కడికే వచ్చి నిర్వహించుకోగలుగుతాయి. అంతేకాకుండా విశాఖపట్నం ప్రతిష్ట అంతర్జాతీయ స్థాయికి చేరుతుంది. అంతర్జాతీయ ఐటీ మ్యాప్లో స్థానం దక్కుతుంది. రాష్ట్రం డిజిటల్ ఆంధ్రప్రదేశ్గా పేరు తెచ్చుకుంటుంది. అదే సమయంలో విద్యా పరిశోధనకు మరింత ప్రోత్సాహం దక్కుతుంది. విశాఖలోని విశ్వవిద్యాలయాలు, ఇంజనీరింగ్ కళాశాలలు గూగుల్తో కలిసి ఆధునిక పరిశోధనలో భాగమయ్యే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలిక ప్రభావం చూపే రాష్ట్ర జీడిపి వృద్ధి వేగవంతం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ దక్షిణాసియాలోని డిజిటల్ టెక్నాలజీ హబ్గా మారుతుంది. గ్రీన్ ఎనర్జీ వినియోగం వల్ల సుస్థిరాభివృద్ధిలో ముందడుగు వేస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈ ప్రాజెక్ట్ ఆర్థిక అభివృద్ధి, టెక్నాలజీ పురోగతి, గ్రీన్ ఎనర్జీ ప్రోత్సాహం, ఆధునిక విద్యా అవకాశాలు అన్నీ సమన్వయం చేస్తూ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మార్చే గేమ్ చేంజర్గా నిలుస్తుంది.